హాయ్ అండి. క్యాలీఫ్లవర్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా మంచి గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. రైసు, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ జార్‌లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాలు, జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. క్యాలీఫ్లవర్‌ని ఉడికించి పెట్టుకోవాలి. 3 టమాటాలు, ఒక ఆనియన్ కూడా సాఫ్ట్‌గా మగ్గించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ టమాటో ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని మీ టేస్ట్‌కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను 1½ టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇందులోకి మీ కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ముందుగానే వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ స్టేజ్లో ఇందులోకి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని టేస్ట్‌కి సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ.